కోతుల నుండి మనిషి పుట్టిండని మనం చిన్నప్పటి సంది పుస్తకాలలో చదువుకున్నాం కదా. అయితే కోతులకు మనుషులకు తేడా ఏంటిది అంటే, ఇక కోతికి తోక ఉంటుంది, మనుషులకు తోకలుండయి, అంతే కదా. అయితే ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే, ఇక ఒక్కొక్కసారి ప్రపంచంలో జరిగే వింత వింత విశేషాలు చూసి మస్తు ఆశ్చర్యమైతదుల్లా. అట్లనే గిసువంటి వింత ముచ్చట్లు విన్నప్పుడు ఒకప్పుడు బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం నిజమైతుంది అనిపిస్తుందిల్లా. ఇప్పుడు కూడా గసువంటి వింత ముచ్చట్నే పట్టుకొచ్చినుల్లా మీకోసం. అయితే మన పక్క దేశమైన చైనాల 4 ఇంచుల పొడుగు తోకతోని ఒక పాప పుట్టిందుల్లా. అయితే చైనా దేశం హాంగ్జౌలో ఉన్న పిల్లల దవాఖాన్లా ఒక పాపకు ఆమె వెనుక భాగంలా 4 ఇంచుల తోకను డాక్టర్లు గుర్తించారు. అయితే ఈ ముచ్చట చూసినాక డాక్టర్లు మస్తు ఆశ్చర్యపోయిరట. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియంలో మస్తు చక్కర్లు కొడుతుంది పోర్రి. అయితే డాక్టర్లు మాట్లాడుకుంటా ఇది చాలా చిన్నగానే ఉన్నది, వెన్నెముకకు సంబంధించిన రుగ్మతల వల్లనే ఇటువంటి సమస్య వచ్చినట్టు చెప్పుకొచ్చిర్రు. అయితే ఎప్పుడో చెప్పాను బొమ్మంగారు అన్నట్టు తోకలతోని మనుషులు పుట్టుడు ఇదే మొదటిసారి కాదటనుల్లా. ఇప్పటిదాకా ఉన్న లెక్కల ప్రకారం 2017 వరకు 195 కేసులున్నాయట. 2021 బ్రెజిల్లా, 2022 మెక్సికోలా తోకతోను పుట్టిన ఆడ శిశువు కేసులు ఉన్నాయట. ఇప్పుడు అట్లనే చైనాలో కూడా ఇటువంటి ఆశ్చర్యమైన కేసు వైద్య ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచిందట నుల్లా మళ్ళొకసారి.